తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తప్పు చేశాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది కాదా ప్రజలు ఓట్లేసి కార్పొరేటర్ చేసి మేయర్ చేస్తే ఆయనే మేయరు, ఆయన భార్య కాంట్రాక్టరు, ఆయన కొడుకు కాంట్రాక్టరు, ఆయనే చెక్కులు రాసి పేమెంట్ ఇస్తాడు, ఆయనే వర్కులు ఇస్తాడు వాళ్ళకు. ఇది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా? దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి మీకే పేపర్లో మీరందరూ రాశారు, చూసాము. ప్రభుత్వం దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసిన వాటికి అనర్హత ఇస్తుంది. కోర్టులకు పోయి ఏమైనా షెల్టర్ తీసుకుంటాడో చూద్దాం. చాలా గొప్ప మనిషిని చెప్పుకుంటున్నాడు కదా ఆయన. కడపనంతా 10 సంవత్సరాలుగా తీర్చిదిద్దినాను, కడపను ఇంకా పెద్ద కంపు చేశానని చెప్పుకుంటున్నాడు కదా. మరి ఆయన కింద ఉన్న కంపుకి ఆయన సమాధానం చెప్పుకోవాలి. నోటీస్ ఇచ్చింది కమిషనర్, ప్రభుత్వం కూడా తొందరలో నోటీస్ ఇస్తుంది. నువ్వు ఈ విధంగా నియమ నిబంధనలు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించినావు, దీని మీద నీ సమాధానం ఏందని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు నోటీస్ ఇస్తుంది. ఆయన నోటీస్కు నేను తప్పు చేయలేదని దమ్ము ధైర్యం ఉంటే సమాధానం ఇచ్చుకోము. కోర్టుకు పోయి స్టేటస్ ఆర్డర్లు తెచ్చుకోకుండా నేను తప్పు చేయలేదని నిరూపణ చేసుకోమని ధైర్యం ఉంటే. ఇష్టానుసారంగా కార్పొరేషన్ను సొంతమని గుత్తాధిపత్యం తీసుకొని వాడుకుంటారు వీళ్ళు ఇష్టమా? దొరకరా తప్పు చేస్తే? ఇన్ని రోజులు ప్రశ్నించేవాడు లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కార్పొరేషన్ను వాళ్ళ స్వాధీనం చేసుకొని స్వార్థానికి వాడుకొని అవినీతి కంపు కొట్టించుకునే కాకుండా కడప కంపు కూడా ఎత్తకుండా పెట్టినది. ఇటువంటి వాళ్లకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. రాజీనామా చేస్తే కడప ప్రజలు సంతోషిస్తారు. ఇప్పటికైనాను నీ తప్పు తెలుసుకున్నావు, తప్పుకున్నందుకు సంతోషం అని చెప్పి కడప నగర ప్రజలు సంతోషిస్తారు. మరి ఆయనకు అంత విజ్ఞత ఉందో లేదో మనకు తెలియదు కదా. ఆ క్వశ్చన్ మీరు వేయండి పోయి. మీరేమైనా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా? ఏమైనా అడగండి, విజ్ఞత కల్పించండి. ప్రజా ఉద్యమం బయలుదేరాల. అవినీతి చేసిన వాళ్ళు ప్రజలు చట్టసభ సభ్యులకు పంపిస్తే దాన్ని ఆసరాగా తీసుకొని కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన పరిస్థితి నాకు తెలిసి రాష్ట్రంలో ఏడా జరగలే, ఇక్కడే జరిగింది. ఇదే కార్పొరేషన్లో కంపెనీని రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీకి వర్కులన్నీ ఇచ్చి ఆయన భార్యతో ఆయన కొడుకుతో పనులన్నీ చేయించుకొని లబ్ధి పొందడం అంటే అది కూడా కార్పొరేషన్లో తీర్మానాలు పెడతారు. దానికి ఆ తీర్మానాలు ఆమోదించేది ఎవరు? ఆ మీటింగ్ను కన్వీన్ చేసేది ఎవరు? మేయర్. మరి ఆయన వాళ్ళ భార్య పెట్టేటని ఆయన ఆమోదించుకుంటా పోతుంటాడా? కొడుకు పెట్టాడని ఆయన ఆమోదించుకుంటా పోతుంటాడా? దానికి పేమెంట్ ఇవ్వమని చెప్పి కమిషనర్కు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడా? రాటిఫికేషన్లు చేస్తూ ఉంటాడా? దీనికి ఎవరు చెప్పాలి సమాధానం? ప్రభుత్వం నోటీస్ ఇస్తుంది, ఆయన సమాధానం చెప్పాలి. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన, నువ్వు తప్పు చేసావా లేదా అని. ఆ సమాధానం దయచేసి మీడియా వల్ల మీరు రాబట్టండి అని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తూ ఉంటా.